హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మినపప్పు మరియు పొట్టున్న పెసరపప్పుతోటి ఏ విధంగా దోశలు చేసుకోవాలని చూసుకుందామండి. ముందుగా పెసర్లని మినపప్పుని 1 కప్పు పెసర్లు 1/2 కప్పు మినపప్పుని నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకొని రెండు ఒక దాంట్లో కలుపుకోవాలండి. కొద్దిగా క్రిస్పీగా రావడానికి కొన్ని అటుకులని నానబెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇంకొంచెం వాటర్ వేసేసి లూజ్గా మనం దోశలు వేసుకునేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి చట్నీ కోసం పల్లీలని 1 కప్పు తీసుకొని అందులో కొంచెం పొట్టు తీయకుండా వెల్లుల్లి, పచ్చిమిర్చి వాటిని ఇలా వేయించుకోవాలండి. ఒకసారి వేయించుకున్న తర్వాత దాని పొట్టు మొత్తాన్ని తీసేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, పోపు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు ఉంటే దానికి కలర్ బాగుంటుందండి చట్నీది. ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దోశలు వేసుకున్నట్టు వేసుకొని కొద్దిగా కారాన్ని చల్లుకోవాలండి. చూడండి, ఇలా లైట్గా కారం చల్లుకున్న తర్వాత వేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయిందండి మన దోశ.